బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇక మూడో విడతలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి? ఇంకా ఏమైనా రిజల్ట్స్ బయటకు వచ్చాయా, లేదంటే కౌంటింగ్ కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చివరి మూడో విడత గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. కొన్ని జీపీల్లో కూడా ఇప్పటి వరకు కూడా ఇటు పోలింగ్ కేంద్రాల్లోనైతే ఇప్పటికీ కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇటు పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 1 గంటల వరకు కనుక మనం చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో 82.80% ఇటు పోలింగ్ నమోదవగా ఆదిలాబాద్ జిల్లాలో 77.95, నిర్మల్ జిల్లాలో 82.2, కొమరంభీం జిల్లాలో 80.83% అయితే పోలింగ్ అయితే నమోదైంది. అయితే మొదటి విడతతో పోల్చుకుంటే మాత్రం మొదటి విడత తర్వాత ఇటు రెండో మూడో విడతల్లో అయితే భారీగానైతే పోలింగ్ అయితే నమోదైంది. అధికారులు తీసుకున్నటువంటి చర్యలు అయితే అంటే పోలింగ్ కోసం ఇటు అధికారులు తీసుకున్న చర్యలు అయితే పూర్తి స్థాయిలో సఫలీకృతమైనాయి అని చెప్పొచ్చు. అయితే భారీగా పోలింగ్ నమోదవడంతో అయితే ఇది ఎవరికి ఏ పార్టీకి అభ్యర్థికి పాజిటివ్ అవుతుందనే కోణంలో ఒకంత అభ్యర్థులు అయితే లెక్కలేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటి 2 విడతల్లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హవా అయితే చూపెట్టింది. మూడో విడతలో కూడా అదే పందా కొనసాగుతుందా, లేదనుకుంటే రెండో మూడో స్థానాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అభ్యర్థులు మొదటి స్థానంలో కొనసాగుతారనేసి కొంత ఉత్కంఠన అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొదట వార్డు మెంబర్ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత అనంతరం సర్పంచులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. మొదటి ఇటు మేజర్ జీపీలకు సంబంధించి కూడా మొదటి రెండో విడతలో కొంత రిజల్ట్ ఆలస్యం కావడంతో అయితే మూడో విడతకు సంబంధించి అయితే ఎక్కువ టేబుల్లను అంటే గతంలో మేజర్ పంచాయతీలకు సంబంధించి 1000-1500 ఓటర్లు కనుక ఉంటే 2 టేబుల్స్ ఉండేది. అటువంటి స్థానాల్లో 3 నుంచి 4 టేబుల్స్ కూడా పెట్టి తొందరగా ఈ గెలుపొందిన అభ్యర్థుల లిస్టును ఖరారు చేయడానికి అయితే అధికార యంత్రాంగం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంది. ఇప్పటికే కొన్ని చిన్న జీపీలకు సంబంధించి కూడా రిజల్ట్ అయితే అవుట్ అయింది. కానీ ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారనేది తెలవడానికి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు మేజర్ జీపీలు కావచ్చు, చిన్న జీపీలకు సంబంధించి మాత్రం ఈ రోజు రాత్రి 9 గంటల లోపు పూర్తి స్థాయి ఫలితాలు అయితే వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైతే ఇటు పోలింగ్ ప్రక్రియ ఎంత సజావుగా అయితే కొనసాగిందో అదే విధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా అంతే సజావుగా ఎక్కడ ఎటువంటి అల్లర్లు లేకుండా కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగడానికి అయితే అధికారులు అయితే చర్యలు అయితే తీసుకున్నారు. మేజర్ జీపీల వద్ద 20 నుంచి 30 మంది పోలీసు బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా అయితే అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నారు. ఒకవేళ ఇటు గెలుపొందిన అభ్యర్థులు మాత్రం ర్యాలీలు తీయడానికి అయితే పర్మిషన్లు అయితే లేవు అనేసి పూర్తిగా ఇటు అధికారులు అయితే అభ్యర్థులు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాలకు అయితే ప్రస్తుతానికి అభ్యర్థులతో పాటు వారి ఏజెంట్ల మధ్యలోనైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.